భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. తెలంగాణ రైస్ మిల్లుల నుంచి ఆంధ్రాకు ప్రభుత్వ బియ్యం తరలిపోతోందని సమాచారం రావడంతో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో అర్ధరాత్రి నుంచి వాహన తనిఖీలను చేపట్టారు. నల్గొండ, మిర్యాలగూడ, కరీంనగర్ జిల్లాల నుంచి ఏపీకి రవాణా అవుతున్న 12 బియ్యం లారీలను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో ప్యాడీ పర్మిషన్ తీసుకుని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని సేకరించే ప్రభుత్వ గిడ్డంకులకు పంపకుండా దొడ్డిదారిన ఆంధ్రాకు తరలిస్తున్నారా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మన సరిహద్దు రాష్ట్రాల దగ్గర ఈ తనిఖీ చేయడం జరుగుతుంది. నిన్న రాత్రి నుండి ఈ రైస్ మిల్ల నుండి కానీ ఎలాంటి అక్రమమైనటువంటి పద్ధతిలో బియ్యం కానీ వరి ధాన్యం కానీ ఇతర రాష్ట్రాలకు పోతున్నాయా లేదా అని తనిఖీ చేయడం కోసము ఇది నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వము ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి మిల్లింగ్ చేయడం కోసం ఇచ్చినటువంటిది తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించాలా? బయటికి పోతున్నటువంటి బియ్యంలో దాంట్లో ప్రభుత్వ ధాన్యాన్ని ఏమైనా ఉపయోగించారా, లేకపోతే మిల్లర్లు వాళ్ళు కొనుక్కున్నటువంటి ధాన్యాన్ని ప్రైవేటు పరంగా వ్యాపార పరంగా బయటికి పంపిస్తున్నారనేది తనిఖీ చేయటం యొక్క ప్రధాన ఉద్దేశము. దానిలో భాగంగానే ఈరోజు దాదాపు ఒక 12 లారీలు ఆపి మళ్ళీ జిల్లా అధికారులు